కేరళని అందరు గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటున్నారా అనుకున్నా, కానీ నిజంగా కేరళ విజిట్ చేశాక ఇట్స్ జస్టిఫైయింగ్ ఇట్స్ నేమ్. రీసెంట్ గా నా కేరళ ట్రిప్ కి ఎన్నో మెమరీస్ ఉన్నాయి. లైక్ అక్కడ బ్యూటిఫుల్ నేచర్, ఇంకా నేను అక్కడ హౌసెస్ కి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే. వాళ్ళ కల్చర్ తో పాటు కొంచెం నడుస్తూ, అది కాకుండా అక్కడ ఉన్న బ్యూటిఫుల్ బీచ్ సైడ్ రిసార్ట్స్ లో బ్యూటిఫుల్ బీచెస్ ని అలా ఎంజాయ్ చేస్తూ ఐ హ్యాడ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చలో డైవ్ ఇంటూ అవర్ వీడియో. కేరళకి వెళ్ళడానికి మేము చూస్ చేసుకున్న మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ట్రైన్. సో వీ హ్యావ్ టేకెన్ శబరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరువనంతపురం. అండ్ ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ దాటుకుంటూ వెళ్తుంది. బట్ కేరళ ఎంటర్ అయినప్పటి నుండి మీకు ఆ 3 స్టేట్స్ ఒకలా ఉంటుంది, కేరళ ఒకలా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మస్ట్ విజిట్ ఇన్ ట్రైన్. ఇంకా త్రివేంద్రంకి రీచ్ అయ్యే కొద్దీ మాకు వర్షం ఉండే అక్కడ. ఇంకా వర్షానికి ఆ గ్రీనరీకి పిచ్చ ఉండే అసలు. ఎవ్రీడే ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి మధ్యాహ్నం 12:20కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 6 o'clockకి త్రివేంద్రం రీచ్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ 30 hours జర్నీ ఉంటుంది. త్రివేంద్రం నుండి మార్నింగ్ 6:50కి మనకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30కి సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. అండ్ ట్రైన్ జర్నీస్లో ఇక చూస్తే చెట్ల మధ్యలో ఇల్లులు, అంటే కేరళ ఈజ్ హైలీ అర్బనైజ్ స్టేట్. మీకు చిన్న 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 ఊర్లలో చాలా వస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ మేము త్రివేంద్రం చేరుకున్నాము. సో మనకి త్రివేంద్రం స్టేషన్ తిరువనంతపురం సెంట్రల్ అనమాట. సో అది మనకి సిటీ సెంటర్లో ఉంటుంది. పద్మనాభ స్వామి టెంపుల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మేము అనుకున్న ఐటినరీలో త్రివేంద్రం మెయిన్లీ ఫర్ పద్మనాభ స్వామి టెంపుల్. సో మనకి 4 నాడాస్ ఉంటాయి, అంటే 4 డైరెక్షన్స్ నుండి ఎంట్రీస్ ఉంటాయి. మేము తీసుకున్న ఎంట్రీ వచ్చేసి వెస్ట్ నాడా. కానీ ఇక్కడికి వెళ్ళి యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి దర్శనం క్లోజ్ ఉండే. ఆ తర్వాత ఇక్కడ ముంగట్ సైడ్ వచ్చాను అనమాట. సో ఇది ఈస్ట్ నాడా. మనకి మెయిన్ గోపురం అయితే కనిపిస్తుందో త్రివేంద్రంది, అది ఈస్ట్ నాడా. సో ఇక్కడ అంతా చూసుకుంటే మనకి యాక్చువల్లీ చాలా నీట్గా ఉండే. ఓవరాల్ త్రివేంద్రం నీట్గా ఉండే, అందులోని టెంపుల్ ఇంకా చాలా బాగుండే. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే లోపల వెళ్ళేటప్పుడు మనకి షర్ట్ కూడా ఉండొద్దు జెంట్స్కి అయితే, ఇంకా పంచ కంపల్సరీ. సో మేము బయట తిరిగేదానిసేపు షర్ట్ వేసుకొని ఉన్నాం. తర్వాత ఇలా పంచ కట్టుకొని టెంపుల్ ప్రెమిసెస్ అంతా తిరుగుతూ ఉన్నాం అనమాట. సో మనకి టెంపుల్ ప్రెమిసెస్లో చాలా స్టాల్స్ ఉంటాయి. లైక్ మనకి పంచలు ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇక్కడ కాకుండా మనకి బయట ఆ రోడ్ వైపు ఉన్న షాప్స్లలో కూడా మనకు పంచలకు దొరుకుతాయి. సో ఐ హ్యావ్ డ్రెస్అప్ లైక్ దిస్. ఇది నాకు ఫస్ట్ టైం అనుకోండి, అంటే కట్టుకున్న అప్పుడప్పుడు, కానీ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే అందరు ఒకేలాగా ఉండే. ప్రతి సైడ్లో మనకి ఇలాంటి లేఅవుట్స్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ముంగడికి వచ్చింది ఈస్ట్ నాడ కాబట్టి ఇది ఈస్ట్ నాడది లేఅవుట్ అనమాట. సెంటర్ ఉన్న టెంపుల్ ఇదంతా మనకి ఎటు సైడ్ నుండి వచ్చినా మనకి దర్శనానికి వెళ్ళొచ్చు. మార్నింగ్ బిఫోర్ సన్రైజ్ వెళ్తే దర్శనం చాలా బాగా అవుతుంది. అంటే మీరు 4-5 times విజిట్ చేసుకోవచ్చు మెయిన్ గర్భగుడిని. అలా కాకుండా కొంచెం అంటే 8-9 తర్వాత వెళ్తే మాత్రం కొన్ని దర్శనం మొదలు కట్ చేస్తారు పూజల వల్ల. సో వాటిది మీరు క్రోమ్లో కూడా చూసుకోవచ్చు టైమింగ్స్. సో పద్మనాభ స్వామి టెంపుల్ అయిపోయాక మనకి త్రివేంద్రంలోనే మనకి యాక్చువల్లీ పద్మనాభ స్వామి టెంపుల్ వచ్చే ముందే మహాగణపతి టెంపుల్ ఉంటుంది. సో ఇది కూడా మస్ట్ విజిట్. సో ఇక్కడికి నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి మా మమ్మీ శారీతో ముడిపించుకున్న కుర్తా. సో దట్ వాజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో ఇంకా టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుండే. త్రివేంద్రంలో నచ్చింది ఏంటంటే ఇంకా చాలా స్పిరిచువల్గా ఉన్నారు. అలానే మోడర్నిటీ లేదంటే చాలా మోడర్నిటీ ఉంది. అంటే 2 బ్యాలెన్స్డ్గా వెళ్తున్న సిటీ ఇది. టెంపుల్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ ఎక్కువ టెంపుల్స్ కనిపించలేదు, బట్ కనిపించిన టెంపుల్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మేము ఇక్కడ స్టే చేసింది అయితే రూప్ మహల్ ప్రీమియర్ ఇన్లో. సో రూప్ మహల్ అనేది మనకి లలిత్ మహల్ అని ఒక పెద్ద హోటల్ ఉంటుంది, అది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ హోటల్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇది మనకి వెస్ట్ నాడ, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెస్ట్ నాడలో ఉందన్నమాట. సో చాలా వాకేబుల్, జస్ట్ 250 meters ఉండే దూరము. దీంతో ఒక చిన్న హోటల్ టూర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి రిసెప్షన్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మనకి సీటింగ్, అవి వెయిటింగ్ ఏరియా కోసం, లేదంటే ఎవరైనా చెక్ ఇన్ చెక్అవుట్ అయ్యేటప్పుడు కొంచెం ఏమంటారు వెయిట్ చేసి వెళ్ళడానికి. సో ఇదంతా రూమ్స్ మావి. సో మేము యాక్చువల్లీ 4 sharing రూమ్ తీసుకున్నాము. 4 sharing ఎందుకంటే మేము 4 members ఉన్నాము. ఇండివిజువల్గా తీసుకుంటే 2,525 పడుతుండే పర్ 2 persons పర్ నైట్. సో 5,000 అవుతుంది. అది కాకుండా 4 sharing తీసుకుంటే 3,500 పడుతుంది. సో దట్ వాస్ అ గుడ్ డీల్ అని చెప్పేసి మేము డైరెక్ట్ 4 sharing రూమ్ తీసుకున్నాం. బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి స్మార్ట్ లాక్ ఉండే, ఈ డోర్ లాక్, స్మార్ట్ డోర్ లాక్ ఉండే, ఇంకా 2 washrooms ఉండే. సో దట్ వాస్ ద బెస్ట్. సో మీరు ఎప్పుడైనా త్రివేంద్రంకి వెళ్తే ఇందులో ట్రై చేయండి. దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ హోటల్ దగ్గరలో మనకి అన్నపూర్ణ హోటల్ ఉంటుంది, అందులో బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి, చాలా బాగుండే. ఇంకా పారియోడం రుచి అనే ప్లేస్కి మేము నైట్ డిన్నర్కి వెళ్ళాము, దట్ వాస్ ఓకే. ఈ కనిపిస్తున్న బ్రదరే మాకు యాక్చువల్లీ ఫుడ్ ప్లేసెస్ సజెస్ట్ చేశారు. సో టెలింగ్ హిమ్ ఎ గుడ్ బై.
వై లీవింగ్. ఆ తర్వాత మేము వర్కలకి స్టార్ట్ అయ్యాం. సో మెయిన్ త్రివేంద్రం చెప్పాను కదా, ఓన్లీ ఫర్ పద్మనాభ స్వామి టెంపుల్. సో వర్కల చాలా మంది పేరు వినే ఉంటారు. సో ఇట్స్ అ న్యూ డెస్టినేషన్ ఫర్ బ్యూటిఫుల్ బీచెస్ అండ్ ద క్లిఫ్స్. సో మనకి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది బీచెస్ నుండి ఫ్రమ్ ద క్లిఫ్. సో మనకి వర్కల త్రివేంద్రం నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి క్యాబ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓలా ఊబర్లో ఆల్మోస్ట్ 1500 చూపిస్తుండే, బట్ వీళ్ళు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, లైక్ 200-300 ఎక్స్ట్రా ఏమని, ఎందుకంటే అక్కడ యూనియన్స్ వీళ్ళకి మళ్ళీ రిటర్న్ ఏ బుకింగ్స్ రాకుండా చేస్తారని. సో వర్కలకి వెళ్ళే దారిలో మా డ్రైవర్ అన్న మాకు గైడ్ చేస్తూ త్రివేంద్రంలో కొన్ని ప్లేసెస్ తిప్పుతూ వెళ్ళాడు. బట్ కేరళలో ఇల్లులు మాత్రం సూపర్ ఉన్నాయి. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ మ్యాన్షన్స్. చిన్న చిన్న క్యూట్గా ఉన్నా కూడా అవి మంచి, అంటే చాలా బాగుండే. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ రోడ్ మెయింటెనెన్స్. ఇక్కడ యాక్చువల్లీ త్రివేంద్రం ఈజ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా. నీకు రెయిన్ సీజన్లో బాగా ఫ్లడ్స్ కూడా వచ్చేస్తాయి, సీషోర్కి ఉంది కాబట్టి. ఇంకా రెయిన్స్ కూడా చాలా ఎక్కువ పడతాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు రోడ్స్కి. అండ్ హౌసెస్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చెట్లు మాత్రం ఎక్కడ తగ్గట్లేవు. సో ఏ రోడ్స్కి వెళ్ళినా మీరు, చిన్న రోడ్స్ అయినా మెయిన్ రోడ్స్ అయినా, అదంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. సో త్రివేంద్రంతో ఒక రౌండ్ వేసిండు. అంటే మేము షణ్ముగం బీచ్, ఇంకా ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఎయిర్ స్టేషన్ నుండి అలా తీసుకెళ్లారు. ఆ తర్వాత వెట్టికాడ్ చర్చ్ అంట, అక్కడ తీసుకెళ్లారు. సో మాకు ఒక చిన్న గైడ్ చేస్తూ అట్లా 200 ఎక్స్ట్రా తీసుకుండు. బట్ స్టిల్ ఫైన్, ఎందుకంటే మేము ఉట్టి పద్మనాభ స్వామి టెంపుల్ అనుకున్నాం. బట్ అనుకోకుండా ఒక్కసారి త్రివేంద్రం అట్లా తిప్పి వరకలా తీసుకెళ్ళాడు. సో ఇదంతా ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ రోడ్. ఇది త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బ్యాక్ రూట్. ఇదైతే కనిపిస్తుంది హెలికాప్టర్, ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. అండ్ అది ఒరిజినల్ హెలికాప్టర్ అంట, విచ్ వాస్ ప్లేస్డ్ నియర్ షణ్ముగం బీచ్. సో ఇది షణ్ముగం బీచ్. ఇక్కడికి మేము అరౌండ్ మార్నింగ్ 12 PM వచ్చాం, ఆఫ్టర్నూన్. చాలా హెవీగా ఉండే ఇక్కడ వేవ్స్ మాత్రం. ఇంక ఇది ఫిషింగ్ హార్బర్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా బోట్స్ ఉండే, ఇంకా ఫిషర్మ్యాన్ హబ్. కానీ ఇక్కడ చాలా అంటే ఎక్కువ ఉండే ఇక్కడ వేవ్స్. ఆ కనిపిస్తుంది కదా, ఒడ్డంతా కొట్టుకుపోయింది, అంత ఫోర్స్గా ఉండే. ఇంకా ఇది ఈవినింగ్ టైంలో బాగుంటుంది అంట. మేము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ జస్ట్ వెళ్ళే దారిలో అలా చూసుకొని వెళ్ళాం కాబట్టి మైనంతా వర్కలు ఎప్పుడు రీచ్ అవుతుందని ఉండే, ఎందుకంటే దిస్ వాస్ అవుట్ ఆఫ్ అవర్ ప్లాన్. సో ఇవంతా కొంచెం బేసిక్గానే అనిపించాయి, బట్ ఫైన్. ఈ హెలికాప్టర్ మాత్రం రియల్ అంట, చూడడానికి కూడా బాగుండే, ప్లేసింగ్ బాగుండే. సో ఇక్కడ ఓల్డ్ కాఫీ హౌస్ అని చెప్పేసి చాలా పాతదంట, నైట్ టైంలో చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఈ కనిపిస్తున్న క్యూట్ బస్సెస్ వచ్చేసి త్రివేంద్రంలో మనకి సిటీ సర్కులర్ బస్సెస్. ఇవన్నీ మనకి సర్కిల్స్ లాగా తిరుగుతాయి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లాగా. సో మనకి త్రివేంద్రం నియర్ బై 20-25 కిలోమీటర్స్ వరకు కూడా బస్ సర్వీసెస్ ఉన్నాయి, దట్ విచ్ వాజ్ అ గుడ్ థింగ్. సో వెళ్ళే దారిలో మేము వెట్టకాడ్ చర్చ్కి వెళ్ళాము. సో ఇది వెట్టకాడ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ సైడ్కి మనకి వెట్టకాడ్ బీచ్ కూడా ఉంటుంది. చర్చ్ చాలా పెద్దగా ఉండే, అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో చూసిన చర్చెస్ కన్నా అది చాలా పెద్దగా ఉండే. లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుండే. షూట్ చేయలేను నేను, ఎందుకంటే రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్స్ థింగ్. సో ఇక్కడ బయట నుంచి చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇంకొకటి నచ్చింది ఏంటంటే, డ్రైవర్ అన్న సెయింట్ జేవియర్ స్కూల్ నుండి తీసుకెళ్లారు. ఈ కాలేజ్ ఎవరిదంటే ఇక్కడ సంజు శాంసన్ చదువుకున్నాడు అనమాట. సో సంజు శాంసన్ పెద్ద పెయింటింగ్ కూడా ఉంది అనమాట వాల్ పైన. సో అలా దాటుకుంటూ మేము వెళ్తూ ఉన్నాము టు వర్కల. సో మాకు ఒక పాయింట్ దగ్గర ఆపారు, ఇది పెరుమాతర అనే ప్లేస్ ఇది. సో యాక్చువల్లీ నేను బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఆ కనిపిస్తున్న పాయింట్ ఏదైతే ఉందో అది మనకి అరేబియన్ సీలో మర్జ్ అవుతున్న పాయింట్ అనమాట. సో అరేబియన్ సీలో మనకి ఇక్కడ సైడ్ లేక్స్, రివర్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ మర్జింగ్ పాయింట్ అది. ఇది సూసైడ్ స్పాట్ కూడా అని చెప్పేసి అన్నారు, ఎందుకంటే చాలామంది అంటే హై ఫ్లడ్స్ వచ్చినప్పటికీ చాలామంది కొట్టుకొని చచ్చిపోయారంట. బట్ లేక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, అంటే వాటర్ కూడా చాలా బాగుండే. దానికి ల్యాండ్స్కేప్ చూడండి, బ్యూటిఫుల్ ట్రీస్ ఎంత బాగుందో. ఇక్కడ మనకి చాలా బోట్స్, అంటే సెయిలింగ్ బోట్స్ అవి ఉండే. ఈ అన్న వాళ్ళు కూడా మనకి హాయ్ చెప్పారు, వీడియో తీస్తారని చెప్పేసి. సో యాక్చువల్లీ కేరళలో ఇలాంటివి ఇంకా చాలా కనిపిస్తూనే ఉన్నాయి ట్రైన్లో వచ్చేటప్పుడు. సో దిగిలా లైవ్గా చూస్తుంటే చాలా బాగుంది. ఇంకా రోడ్ చూసారు కదా, అంటే ఈ వ్యూ చూస్తుంటే నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు అంతే కన్జర్వ్ చేస్తున్నారు, దాని తగ్గట్టే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు. కొబ్బరి చెట్లు అయితే చెప్పొద్దు, కొబ్బరి చెట్లు. ఇంకా యాక్చువల్లీ వర్కలకు 2 రూట్స్ ఉంటాయి, ఒకటి మెయిన్ హైవే ఉంది, ఇంకొకటి ఏమో ఇలా సీషోర్ రూట్. సో మేమే అన్నాం సీషోర్ రూట్లో వెళ్ళండి అని. అండ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ డిసిషన్ యూనో, ఎందుకంటే ఇక చూడండి ఎంత దగ్గరికి వెళ్ళి అనిపిస్తుందో. ఇక్కడ లిటరలీ అవి ఇట్లా టచ్ అవుతూ ఉండే అన్నమాట. అక్కడ అన్ని ఫిషర్మెన్ హౌసెస్ ఉన్నాయి దగ్గరలో. ఇంకా లాస్ట్ సైట్ సీయింగ్ స్పాట్ లాగా మాకు అంజన్జంగో
ఫోర్ట్కి చూపించారు. సో ఇది ఒక టోల్డ్ ఫోర్ట్ అప్పట్లో. ఐ డెంట్ మచ్ నో అబౌట్ దిస్. సో ఫైనల్లీ వర్కలా రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ యార్డ్, ఇది వచ్చేసి మాకు స్కై ఫ్రేమ్ బీచ్ రిసార్ట్లో మేము స్టే చేసింది. దాని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూడండి, ఇది బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. సో దట్ ఈస్ ఇట్ ఈస్ ఆన్ ద క్లిఫ్. సో క్లిఫ్ అంటే మౌంటైన్. సో మౌంటైన్ పై నుండి మనకి బీచ్ వ్యూ ఉంటుంది అండ్ రెడీ ఫర్ ద వ్యూ. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. సో నేను ఫస్ట్ ఇక్కడ అంటే లోపలికి వచ్చాక ఇలా చూసి షాక్ అయిపోయాను. అండ్ లుక్ అట్ ద సీనరీ. ఇది వీడియోలో ఎలా జస్టిఫై అవుతుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్లేస్. అంటే నాకు కొంతసేపు నేను పాజ్ అయిపోయింది నా లైఫ్. లైక్ చాలా బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. మా కాస్ట్ వచ్చేసి 4,500 per 2 persons ఫర్ డీలక్స్ రూమ్. సో సీ ఫేసింగ్ ఉంటుంది అన్నమాట. ఇంకా ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటుంది. ఇలా స్టెప్స్ ఉంటాయి మనకి వెనకాల నుండి. సో డైరెక్ట్లీ గో టు ద బీచ్. సో ఇది కొంచెం రిస్క్ టాస్క్, ఎందుకంటే బీచ్ యాక్సెస్ అనుకున్నాం, కానీ ఒక 2 సార్లు ఎక్కి దిగేసరికి కాలు నొప్పులు, ఎందుకంటే అదంతా కొండపైనకి ఉన్న స్టెప్స్ కాబట్టి. బట్ మీరు కిందికి వెళ్ళాక ఎంజాయ్మెంట్ వేరు, మళ్ళీ పైనకి వచ్చాక వ్యూ ఇంకా వేరు. సో ఇదెంత కష్టం అనిపించినా వర్త్ ద విజిట్ ఇది. అండ్ మాకు ఇక్కడ స్టే కూడా చాలా బాగుండే. ఇంకా వర్కలలో నాకు నచ్చింది ఏంటంటే బీచెస్ వేర్ వెరీ క్లీన్. సో ఇది సౌత్ క్లిఫ్ అనుకోవచ్చు. సౌత్ క్లిఫ్కి నార్త్ క్లిఫ్కి మధ్యలో ఉంది. అండ్ బీచెస్ ఆల్వేస్ హ్యాజ్ మై హార్ట్. నాకు యాక్చువల్లీ వాటర్ పర్సన్ కాదు, అంటే వాటర్ దుంకులాడడం నాకు అంత నచ్చదు. కానీ నాకు నచ్చేది ఎంత అక్కడ సన్ రైజ్ సన్సెట్ చూస్తూ ఇలా హ్యాపీగా కాలపైన కాలు వేసుకొని ఆ సీ షోర్ ఏదైతే ఉంటుందో ఆ సౌండ్, ఆ వేవ్స్ యొక్క సౌండ్ వింటూ జస్ట్ టైం గడిపేయడం, ఏది ఆలోచించకుండా. సో కేరళ కాబట్టి మనకి సన్ రైజ్ ఆప్షన్ ఉండదు అంటే బీచ్ సైడ్, బట్ సన్సెట్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ వర్త్ ఇట్. కొంచెం క్లౌడీ ఉండే బట్ స్టిల్ ఫైన్. ఆ క్లౌడ్స్ మధ్యలోని రేస్ మాత్రం ఆ వాటర్ పైన పడుతుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో స్కై ఫ్రేమ్ బీచ్ రిసార్ట్ వాళ్ళది ఒక చిన్న రూమ్ టూర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 2 షేరింగ్ అంటే 2 persons స్టే చేయొచ్చు పర్ 1 డీలక్స్ రూమ్. సో డీలక్స్ రూమ్ 4,500 అనమాట. మనకి టీవీ ఇంకా కొంచెం చైర్స్, ఒక డెస్క్ కూడా వస్తుంది, లాకర్స్ కూడా ఉంటాయి. సో ఇలా కర్టెన్తో క్లోజ్ చేసుకోవచ్చు. ఇదంతా గ్లాస్ విండో, అదే గ్లాస్ డోర్, సారీ. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా బ్యాక్ యార్డ్. ఇది చాలా బాగుంటుంది, నాకు బెస్ట్ స్పాట్ అది. ఎందుకంటే మేము రూమ్ తీసుకున్నాం కానీ రూమ్ కన్నా బయటనే ఎక్కువ ఉన్నాము, ఎందుకంటే ఎవరికి అవి వద్దు. సో మేమిద్దరం ఇక్కడ, మా సిస్టర్స్ వచ్చారనమాట, వాళ్ళు ఇద్దరు ఇంకో రూమ్లో. సో ఇది ఒక చిన్న బాత్రూమ్ టూర్ అనుకోండి. సో వాష్రూమ్స్లో కూడా అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు, లైక్ బ్రషెస్, ఇంకా షాంపూ, బాడీ వాష్, సోప్, అలాంటివన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వెస్టర్న్ టైప్ టాయిలెట్ ఉండే, దట్స్ ఫైన్. నాకు యాక్చువల్లీ ఇండియన్ టైప్ ప్రిఫర్ చేస్తా, బట్ వెస్టర్న్ టైప్ ఉండే, ఇట్స్ ఫైన్. దట్ వాస్ గుడ్ అండ్ క్లీన్. అంటే బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి కావాల్సింది. సో హాట్ వాటర్ ఫెసిలిటీ అవి కూడా ఉన్నాయి. సో ఎప్పుడైనా నాకు బెస్ట్ ప్లేస్ అనిపించేది ఎప్పుడంటే అక్కడ ఉన్న అంబియన్స్ ఇంకా ఫెసిలిటీస్, అది కాకుండా స్టాఫ్. ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉండే, అంటే దే వర్ వెరీ ఓపెన్ ఫర్ ద ఒపీనియన్స్. సో ప్రతిదానికి వాళ్ళు మాకు ఒక ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉండే, టైమ్లీ మాకు వచ్చి కనుక్కుంటూ ఉండే ఏదైనా తక్కువ పడుతుందా అది ఇదని. సో ఇక్కడ ఒక 10 rooms అలా ఉండొచ్చు ఓవరాల్ రిసార్ట్లో. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టేయింగ్ ఇన్ రిసార్ట్ ఈస్ ద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో మనకు పుట్టు ఇంకా కడల కర్రీ విత్ బనానా, ఎవర్ గ్రీన్ బనానాస్ ఆఫ్ ద కేరళ, ఇది పెట్టారనమాట. ఆంటీ వండింది, ఒక ఆంటీ వండి అనమాట. వి బికమ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఫుడ్. సో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ట్రైన్ ఉందంటే మాకు శాండ్విచెస్ తయారు చేసి ఇచ్చేసారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. అది అయినా వాళ్ళ డ్యూటీ అనొచ్చు, బట్ వాళ్ళ డ్యూటీని కూడా వాళ్ళు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేశారు. సో టేక్ ఏ బౌ టు దిస్ స్కై ఫ్రేమ్ బీచ్ రిసార్ట్ అండ్ ఫ్రెండ్లీ స్టాఫ్ ఉండే. సో ఇలా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో వర్కలా స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ రిటర్న్ ట్రైన్ ఎక్కేసాము టు సికింద్రాబాద్. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం లెంతీగా సోది ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ ఎ వీడియో షోయింగ్ మై ట్రిప్. సో కొంచెం రాగానే ఉంది. సో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.